ఇవాళ మన ఫస్ట్ షో సినిమాకి వెళ్ళడానికి ప్రోగ్రామ్ పెట్టానండి. అలాగా, వెరీ గుడ్. ఏ సినిమాకి? మొరటోడు నా మొగుడు, మెలోడీ థియేటర్. ఆహా, అయితే నువ్వు థియేటర్ దగ్గరికి వచ్చేసి టికెట్లు కొని రెడీగా ఉండు, నేను స్ట్రైట్ గా థియేటర్కి వచ్చా. సరే. స్వాతిని మాట్లాడుతున్నాను. హలో స్వాతి, ఏమిటి విశేషాలు? మనం ఇప్పుడు మెలోడీ థియేటర్ లో మొరటోడు నా మొగుడు సినిమాకి వెళ్తున్నామండి. సినిమాకా? కుదరదు, నేను ఇప్పుడు అర్జెంట్ మీటింగ్ లో ఉన్నాను, రేపు వెళదాం. అదేం కుదరదు, నేను ఆల్రెడీ థియేటర్కి వచ్చేసాను, అక్కడి నుంచి మాట్లాడుతున్నాను. అసలు నిన్న థియేటర్ దగ్గరికి ఎవడాలన్నాడు? ఆ విషయం మీరు ఇక్కడికి వచ్చాక చెప్తాను, వెంటనే రండి. ఇదేం అగ్ని పరీక్షరా బాబు, ఇద్దరు ఒకే థియేటర్ కి ఒకే షోకి ఒకే. ఒకవేళ కీర్తి ఇంకా బయలుదేరకపోతే బయలుదేరద్దని చెప్పాను. హలో, సన్యాసి స్పీకింగ్. ఒరే సన్యాసి, నేనేరా? నేనంటే ఎవరండి? కొట్టానంటే గులాబ్ జామ్ అయిపోద్ది. అమ్మగారు సినిమాకి వెళ్ళి ఎంతసేపు అయింది? అరగంట అయిందండి. అయ్యగారు, అమ్మగారు వెళ్ళేటప్పుడు కూర ఏం వండాలో చెప్పలేదండి. ఫోన్ పెట్టే. అదిగో మీ ఆయన వచ్చేసారు, నేను ఆ పక్కన దాక్కుంటాను. ఏమండి? ఏమిటండి ఇంత ఆలస్యం? మన ఇంటి ఓనర్ కాబోలి నా బ్రెయిన్ తినేస్తాను. మన ఇంటి ఓనర్ కాబోలియా? అదే, మన ఇంటి ఓనర్ కాబోలి ఏంటి, మన ఇంటి ఓనర్ ఫ్రెండ్ కానిస్టేబుల్ నా బ్రెయిన్ తినేస్తాను. ఇంతకే టికెట్లు తీసుకున్నావా? బాల్కనీ టికెట్లే తీసాను గానీ ఏమిటి మీరేదో కంగారు పడుతున్నారు? కంగారు పడ్డం ఏంటి, ఊరికే సరదాగా దాక్కుంటేను. లోపలికి వెళ్దాం పద. దా. రా. వన్ మినిట్, ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్కడికండి? మీరే వేసి చూపిస్తున్నారో నాకు కనపడ్డం లేదు. ఇక్కడికా? అబ్బా, కాలు దొక్కుతాయండి. కాలు కాకపోతే తల దొక్కుతారా? సర్లే వెళ్ళు. ఓ సారీ, లేట్ అయిపోయానా? లేట్ అయితే పర్వాలేదు కానీ మీరేమిటి బాల్కనీలోంచి వస్తున్నారు? బాల్కనీ? నువ్వు బాల్కనీలో వెయిట్ చేస్తున్నావేమోనని సరాసరి అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. లేట్ అయిపోయింది. కొంప తీసి బాల్కనీ టికెట్ తీసావా? బాల్కనీకే. అమ్మో, కొంప ఉనికింది. ఎందుకు మురుగుతుంది? అది కాదు స్వాతి, బాల్కనీలో సీట్లన్నీ చిరిగిపోయాయన్నమాట. పర్వాలేదు రండి. అమ్మో, చచ్చిపోతా. ఆ సంగతి తెలిసే ఫస్ట్ క్లాస్ టికెట్స్ తీశాను. నాకు తెలుసు నువ్వు జోక్ చేసావని. చిలిపి చూస్తున్నారు. క్యాంటీన్ వాడు చూస్తుంటే మీరెందుకు కంగారు పడుతున్నారు? కంగారు పడటం నాకు అలవాటు అయిపోయింది. నాయనమ్మ, నువ్వు సింహాన్ని కన్నదానివి, నేను ఆ పడతారు, జాగ్రత్త. నువ్వు ఏడవకూడదు. నాకేం కాదు. ఒకవేళ నాకేదైనా జరిగితే నువ్వే నాకు కొరి పెట్టాలి. అటువంటి మాటలు మాట్లాడుతూ నిన్నెవడేం చేయగలరా? ధైర్యంగా వెళ్ళా. నేను ఇప్పుడే వచ్చేస్తాను. అది త్వరగా వచ్చేయండి. మనుషులు చూస్తాను. భగవంతుడా, ఎంత పని చేస్తావు? ఎలా ఉంది సినిమా? కళ్ళు కనపట్లేదా? మా ఆవిడ అనుకున్నాండి. మీ ఆవిడైతే మాత్రం సినిమా థియేటర్ లో వెళ్తావా? నా పెళ్ళం నా ఇష్టం. అయినా సారీ కూర్చోండి. అవును, ఏమిటి ఇన్సెప్ట్ చేశారు? వరండాలో నా స్నేహితుడు కనిపించాడు. సినిమా చూడు. ఏమిటి అలా చూస్తున్నారు? నువ్వా కాదా అని చూస్తున్నాను. నువ్వే నువ్వే. నేను ఇప్పుడే వస్తాను. మళ్ళీ ఎక్కడికండి? అదేమిటో సడన్ గా లూజ్ మోషన్స్ అవుతున్నాయి. నేను వస్తాను. అమ్మా, అలాగా, వెంటనే వస్తున్నాను. నువ్వు దొరికిపోయావు. నా పేరు బాబురావు కాదండి. బాంబులు పెట్టేవాడి పేరు బాబురావు కాక పుల్లారావు అవుతుందా? బాంబు ఏమిటి? మీ నక్సలైట్లు రైళ్లలోనూ సినిమా హాల్లోనూ బాంబులు పెట్టకుండా కాకరపోతులు చిచ్చుబుడ్లు పెడుతున్నారా? ఇదిగోండి టికెట్. నేను మా ఆవిడ
బాల్కనీకి వెళ్ళాం. ఇదేమో మా మరదల టికెట్. ఒక మనిషికి 2 టిక్కెట్ల అంటే నువ్వు డిఫరెంట్ గా నక్సలైట్వే. ఏమిటండి ఈ గొడవ అంతా? ఈవిడెవరు? అదేనండి నా మరదలు. మరదలా? ఇండియన్ పీనల్ కోడ్ సోన్సో సెక్షన్ ప్రకారం మరదలతో సినిమాకి వచ్చినా సరే అది నేరం అనిపించుకుంటుంది. మరదలు కాదండి, ఇందాక చెప్పాను కదా ఈ అమ్మాయే మా ఆవిడని. ఏమ్మా? అవునండి. సరే, మీ ధర్మపత్ని చెప్పింది కాబట్టి దయచేసి వదిలేస్తున్నాను. ఈసారికి వెళ్ళిపో మిస్టర్ బాబురావు. బాబురావు కాదండి, నా పేరు రాజా. అదిగో కథంతా మళ్ళీ మొదటికి వస్తుంది. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. చూసావా, మన ఇద్దరం సీతావర్ గీతాల ఒకేలా ఎలా కనిపిస్తున్నాము? అది కరెక్టే గాని నన్ను నీలా ఎందుకు తయారు చేసావు? ఎందుకు అంటే ఇప్పుడు నేను ఆడుతున్న నాటకం క్లైమాక్స్ కి రావాలంటే ముందుగా దానికో మలుపు ఇవ్వాలిగా. ఈ మలుపుతో అడవి సింహం లాంటి అయ్యగారు సర్కస్ సింహంలా మారిపోవాల్సిందే. అయ్యగారంటే ఎవరు? ఎవరా? పరాయి ఇంట్లో కిరాయి మొగుడు, వద్దన్నా వదలని యముడు. ఎవరో చెప్పుకో చూద్దాం. నాకే అర్థం కాలేదు. ఇంకెవరే? మీ ఆయనే. అదిగో ఆయన వచ్చేశారు. ఇంకా దొంగాట ఆరంభిద్దాం. బీ రెడీ. అందమంత తెల్లవార్లు చిందులాడు, కోరికి చేస్తా బ్యాటింగ్, చిక్కెట్టు చాకెట్టు నాకెట్టు జోకుట్టు, అందమంత తెల్లవార్లు చిందులాడు. ఉడుకంతా తగ్గిస్తాలే చెడుగుడు పందెల్లో, దేశంతా గుడికిస్తాలే దాగుడు మూతల్లో, వడపప్పే ఉడికిస్తాలే వామన గుంటల్లో, గిలిగిస్తే కలిగిస్తాలే గుడుగుడు గుంజల్లో, ఉడుకంతా తగ్గిస్తాలే చెడుగుడు పందెల్లో, వయసంతా గుడికిస్తాలే దాగుడు మూతల్లో, వడపప్పే ఉడికిస్తాలే వామన గుంటల్లో, చలి చలిగా సందిట్లో గోలీలాటే ఆడేస్తా, అందమంత తెల్లవార్లు చిందులాడు. చురుకంతా కరుకే ఎక్కి చురకే వేసేస్తా, సొగసంతా పరుపే ఎక్కి సరసాలాడిస్తా, బలపంతా కేపే రేగి కొలిపే చేసేస్తా, తనువంతా తపనే రేగి తలుపే వేసేస్తా, చురుకంతా కరుకే ఎక్కి చురకే వేసేస్తా, సొగసంతా పరుపే ఎక్కి సరసాలాడిస్తా, బలపంతా కేపే రేగి కొలిపే చేసేస్తా, తనువంతా తపనే రేగి తలుపే వేసేస్తా, కిబ్బర్లీ గిచ్చుల్లో ఒళ్ళంతా కందిస్తా, అందమంత తెల్లవార్లు చిందులాడు, కోరికి చేస్తా బ్యాటింగ్, చిక్కెట్టు చాకెట్టు నాకెట్టు జోకుట్టు, అందమంత తెల్లవార్లు చిందులాడు. చూడవయ్యా, ఏందే తెల్లరగట్ట చూసేది? గట్ల పోయి ఆవు పాలు పిండు. ఎవరి బిండాలే? ఓకే,
ఆవునే నుంచి తేవాలి పొడి తెచ్చినాక ఆవు గడ్డి గిడ్డి వేసి పాలు గిరి పెండవయ్యా ఏంది ఆవుకు గడ్డి నేనేయాలి పేడ గిడ అంతా నువ్వే ఎడుకను ఎట్లయితే పాలు గీలు నేనే తాగలమా అది మాత్రం నువ్వు కాదు మేము తాగుతాం ఏంది గడ్డి గిడ్డి నేనేయాలి పేడగిడ నేను తీయాలి పాలు గిరి నీరు తాగుతారు ఏయ్ వచ్చినట్టు మొక్కం పిల్లాటి పరం అయిపోద్ది మాట్లాడతావు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అన్ని మాట్లాడుతున్నా ఏమనుకుంటున్నారా ఇట్లా బాత్ కడుతున్నావు బాత్ కడతం లేదు కీర్తి కడతం లేదు మీ ముగ్గురు ఎముకలు ఏరేస్తానే అనుకుంటున్నారా అమ్మో! నన్ను పట్టుకోండి. ఇంకేముంది రాయల్ ఫ్యామిలీ రోడ్డు మీద పడ్డ తండ్రి అమ్మో తులసి నేను పాలు తీయడానికి అమ్మో. వెళ్తున్నాను నువ్వు వాకిలు ఉడిచి ముక్కులే అలాగే వదినా గీడని ఏదో గల్లీలో దాక్కురుంటాడే అమ్మో అమ్మో ఇప్పుడు ఏమైంది వస్తా 2 గదులకైనాక నా ఉంటేనేమో ఇంత ఇంట్లోనూ ఉంటాడు బాగడి అమ్మో వీళ్ళు మళ్ళీ ఇటు వచ్చారేంటి వీళ్ళ కంట్లో పడ్డారంటే మళ్ళీ ఓ రౌండ్ వాయించేస్తారని ఆయనోయ్ పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చింగే పట్టు నన్ను నిలుగాచి పెట్టు ఓ పుల్లోడా హాయ్ కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ